ఆఫ్ ఫ్యూచర్ సిటీ సాగర్ హైవే అంటున్నారు. ఆ పర్టికులర్ లొకేషన్ నుంచి వైబిఆర్ ఆవాస ప్రాజెక్ట్స్ ఎంత దూరంలో ఉంది? మంచి క్వశ్చన్ అడిగారండి. జస్ట్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు జంక్షన్ 3.5 కిలోమీటర్స్ రేడియన్స్ లో మనం ఉన్నామండి. అదే విధంగా మన సైట్ లోంచి ఒక ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ పోతుంది, ఆల్రెడీ లైవ్ లో ఉంది. సో ఆ కనెక్టివిటీ వస్తే జస్ట్ 2 కిలోమీటర్స్ లోనే ఔటర్ రింగ్ రోడ్ రీచ్ అవుతాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఎంప్లాయ్మెంట్ కి జస్ట్ ఇటు టీసీఎస్ ఆదిబట్ల, టాటా ఏరోస్పేస్, ఇటు ఫాక్స్కాన్, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, కేన్స్ టెక్నాలజీ అండ్ మాకు నియర్ బై ఉన్న బీడీఎల్, బిఎల్, ఆక్టోపస్, సిఆర్పిఎఫ్ వీటన్నిటికీ దగ్గరగా ఈ ఎంప్లాయ్మెంట్ తో పాటు ఈ ఫ్యూచర్ సిటీ యాడ్ అవడం వల్ల అదే విధంగా కోహెడా ఫ్రూట్ మార్కెట్ 200 ఎకర్స్ లో రాబోతుంది. సో ఇదంతా కూడా దీని వల్ల ఈ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 2032 మాస్టర్ ప్లాన్ ఉందో దాని ప్రకారం జరగాల్సిన 100 ఫీట్ రోడ్స్, 120 ఫీట్ రోడ్స్, 150 ఫీట్ రోడ్స్ అన్ని కూడా ఈ డెవలప్మెంట్ వల్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుతుంది. సో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే అక్కడ ఉన్న భూమ్స్ ఎప్పుడూ కూడా ఒకటే స్లోగన్ అండి రియల్ ఎస్టేట్ లో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో అక్కడ రియల్ భూమి నిజంగా ఉంటుంది. భూమి ఆఫ్ ఫ్యూచర్ సిటీ సాగర్ హైవే అంటున్నారు. ఆ పర్టికులర్ లొకేషన్ నుంచి వైబిఆర్ ఆవాస ప్రాజెక్ట్స్ ఎంత దూరంలో ఉంది? మంచి క్వశ్చన్ అడిగారండి. జస్ట్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు జంక్షన్ 3.5 కిలోమీటర్స్ రేడియన్స్ లో మనం ఉన్నామండి. అదే విధంగా మన సైట్ లోంచి ఒక ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ పోతుంది, ఆల్రెడీ లైవ్ లో ఉంది. సో ఆ కనెక్టివిటీ వస్తే జస్ట్ 2 కిలోమీటర్స్ లోనే ఔటర్ రింగ్ రోడ్ రీచ్ అవుతాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఎంప్లాయ్మెంట్ కి జస్ట్ ఇటు టీసీఎస్ ఆదిబట్ల, టాటా ఏరోస్పేస్, ఇటు ఫాక్స్కాన్, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, కేన్స్ టెక్నాలజీ అండ్ మాకు నియర్ బై ఉన్న బీడీఎల్, బిఎల్, ఆక్టోపస్, సిఆర్పిఎఫ్ వీటన్నిటికీ దగ్గరగా ఈ ఎంప్లాయ్మెంట్ తో పాటు ఈ ఫ్యూచర్ సిటీ యాడ్ అవడం వల్ల అదే విధంగా కోహెడా ఫ్రూట్ మార్కెట్ 200 ఎకర్స్ లో రాబోతుంది. సో ఇదంతా కూడా దీని వల్ల ఈ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 2032 మాస్టర్ ప్లాన్ ఉందో దాని ప్రకారం జరగాల్సిన 100 ఫీట్ రోడ్స్, 120 ఫీట్ రోడ్స్, 150 ఫీట్ రోడ్స్ అన్ని కూడా ఈ డెవలప్మెంట్ వల్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుతుంది. సో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే అక్కడ ఉన్న భూమ్స్ ఎప్పుడూ కూడా ఒకటే స్లోగన్ అండి రియల్ ఎస్టేట్ లో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో అక్కడ రియల్ భూమి నిజంగా ఉంటుంది.